పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 25వ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం. మరి ఈనాడు తల్లి శ్రీ సభ పునీత యాకోబు ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా, ఈ యొక్క అపోస్తలుడు క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినవాడు, వేద సాక్షి. అంతటా జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు యేసు, నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినది ఏమియో ఎరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారు ఇరువురును సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్రము నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయనది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలిస్తూ ఉన్నారు. పెద్దలు వారిపై అధికారం చెలాయిస్తూ ఉన్నారు. ఇది మీకు తెలియను గదా, కానీ మీరిట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాడు మరి తల్లి శ్రీ సభ పునీత యాకోబు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా, ఈనాడు మనం గొప్ప పునీతుని యొక్క జీవితాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యాకోబు బెత్సైదా గ్రామానికి చెందినవాడు. అతని తండ్రి జబదాయి, ఇతని సహోదరుడు పునీత యోహాను. యేసు తన ముఖ్యమైన అద్భుతాలు చేసినప్పుడు ఈ యాకోబు కూడా వారితో ఉన్నాడు. హేరోదు రాజు ఈ యాకోబును క్రీస్తు శకం 42 సంవత్సరం చంపివేశాడు. పునీత యాకోబు స్పెయిన్ దేశంలో ఎక్కువగా కొనియాడుతారు. ఆయన పేరట ఒక గొప్ప దేవాలయం కూడా వెలసింది. ఈనాటి మొదటి పట్టణంలో పౌలు పడిన శ్రమలు, కష్టాలను గూర్చి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా పునీత యాకోబు కూడా అనేకమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. శిష్యులు ప్రభు కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ అణిచివేయబడలేదు. హింసింపబడ్డారు, కానీ దేవునిచే విడువబడలేదు. పడినను తీవ్ర గాయాలైనను వెనుగంజ వేయలేదు. ఇదే పునీత యాకోబు గారి జీవితంలో జరిగింది. ప్రభు యొక్క అండదండలు ఎల్లప్పుడూ యాకోబుకు తోడు నీడగా ఉండి, తద్వారా సువార్తను అనేక మందికి బోధించారు. యేసు నిజమైన రక్షకుడు అని లోకానికి తెలియచేయటానికి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు. క్రీస్తు ప్రభు మరణానికి ముందు యాకోబు ప్రభువును ఇహలోక సంబంధమైన వ్యక్తిగానే చూశాడు. చివరికి క్రీస్తు ప్రభు పానపాత్రము నుంచి పానం చేయు వ్యక్తిగా మార్చబడ్డాడు. క్రీస్తు ఉత్థానానికి ముందు క్రీస్తు కుడి ఎడమల ఆ స్థానాలను కోసం ఆరాటపడ్డాడు. కానీ క్రీస్తు ఉత్థానం తరువాత ఆ స్థానాలతో పని లేకుండా ఆయన కోసం కష్టాలు, నష్టాలు భరించే చివరికి తన ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టాడు. ఈ పునీత యాకోబు పండుగ రోజున మనం యాకోబును మన కోసం ప్రార్థించమని, మనం కూడా ఆ పునీతుల లాగా మన ప్రాణాలు ప్రభు కోసం త్యాగం చేయటానికి శక్తిని ప్రసాదించమని అడుగుదాం. సువార్త పట్టణంలో యేసు దైవ రాజ్యమును బోధించటం, పొందటం అంటే పాత్రను పానం చేయటం మాత్రమే కాదు,
విశ్వాస పాత్రను పోషించాలి అని బోధిస్తున్నారు. ఇక్కడ ఒక సందర్భంను మనం ధ్యానిస్తూ ఉన్నాం. జబదాయి కుమారులు అనగా యాకోబు, యోహాన్లు వారి తల్లి యేసు వద్దకు వస్తుంది. ఒక మనవి చేసుకుంటుంది. నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్ము అని కోరికను యేసు దగ్గర ఉంచింది. ఆ సింహాసనం, ఆ పరలోకం, ఆ శాశ్వత బహుమానం పొందాలంటే ఒక షరతు పూర్తి చేయాలని వారిని ఆదేశిస్తూ ఉన్నారు. అనగా కేవలం యేసు పాత్రలోని శిలువ రక్తమును పానం చేయాలి. అనగా సుఖంగా పవిత్ర పానంలో ద్రాక్ష రసమును సేవించటం కాదు, తనకు అప్పగించిన విశ్వాస పాత్రను, వేదసాక్షి మరణమును ఆనందంగా స్వీకరించటం. ఇక్కడ ఆ తల్లి యాదృచ్ఛికంగా, అమాయకంగా ఏదో కుమారుల మీద ప్రేమతో ఏదో కోరుకుంది. అయినా సరే యాకోబు యేసు కొరకు అటువంటి వేద మరణమును సంతోషంగా అందుకున్నాడు. అంతేకాదు, శిష్యులందరిలో యేసు కొరకు రక్తమును చిందించి మొదటివాడు యాకోబు. అగ్రిపారాజు యూదులను మెప్పించటానికి క్రైస్తవులను హింసించటం మొదలుపెట్టాడు. అతనిని బంధించి రాజు వద్దకు తీసుకొని పోవు మార్గంలో కూడా యాకోబు ఒక పక్షవాత రోగికి క్రీస్తు నామంలో స్వస్థతను కలిగించాడు. మరణంలో కూడా ఇంకొకరికి సమగ్ర జీవితాన్ని అందించాడు. మనం కూడా యేసు పాత్రను విశ్వాసంతో స్వీకరించాలి. ఆయన కొరకు వేద సాక్షిగా సమర్పించుకోవాలి. దేవుడు మనలను దీవించును గాక. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానిస్తూ ఉన్నాం. నీ రాజ్యములో నా 2 కుమారులో ఒకడు నీ కుడి వైపునను, ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని జబదాయి యొక్క భార్య మరి యాకోబు, యోహాన్ల తల్లి కోరుతూ ఉన్నారు. బిడ్డలంటే చాలా మమకారం. మరి ఆ మమకారం చొప్పునే ఆ తల్లి తన బిడ్డలు యేసు ప్రభువుకు ఇరువైపులా ఉండాలి అని కోరుకున్నారు. మరి ఆమె కోరిక ఈ లోక సంబంధంగా చూసినట్లయితే నెరవేరలేదు. కానీ పరలోక సంబంధంగా చూసినట్లయితే మరి ఆ 2 కుమారుల యొక్క జీవిత విశేషాలు, వారు చేసిన గొప్ప కార్యాలు దైవ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఆ శిష్యులు ఏ విధంగా ప్రభువుని సేవించారు, ఏ విధంగా సువార్త ప్రకటనను చేశారు, ఏ విధంగా సువార్తకై వారు మరణించారు అన్నటువంటి విషయాలను దేవుడు మన ముందుంచుతూ ఉన్నారు. మరి వారు ఇరువైపులు మాత్రమే కాదు, పరలోకాన్ని మొత్తాన్ని కూడా ఆధిపత్యం వహిస్తున్నటువంటి 12 మందిలో యాకోబు గారు, యోహాను గారు ఇద్దరు. మరి ఆ తల్లి కళ నెరవేరింది అంటే అందుకు మనం ఈ యొక్క విషయాన్ని గమనించాలి, ధ్యానించాలి. వారికి కుడి ఎడమల వైపు మాత్రమే కాదు, దివారాత్రములు ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల చెంత ఉంటూ ఆ 12 తెగల వారిని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఈ పునీతులు ఎంతో ధన్యులని మనం ధ్యానించాలి. దివారాత్రులు ప్రభువుని స్తుతిస్తూ, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, ప్రజల యొక్క ప్రార్థన విన్నపములకు చెవియొగ్గుతూ వారి కోసం ప్రార్థించే వారిలో యాకోబు గారు ఒకరు. మరి పరలోక ఔన్నత్యాన్ని పొందటానికి ఆయన సల్పిన కృషేషం ఎంతో మెచ్చదగినది. ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. మరి అటువంటి సమయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క గొప్ప పునీతిని పండుగ ధ్యానిస్తూ ఉండగా ఏ విధంగా అయితే ప్రభువుకై మరణించాడో మనం కూడా ప్రభువుకై
మరణించాలి. మరి ఏ విధంగా మరణించటం అంటే భౌతికంగా మరణించటం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మనలో ఉన్నటువంటి పాపానికి మనం మరణించటం, పాపాన్ని మనల్ని పరలోకానికి చేరకుండా అడ్డు తగలటం వల్ల మనం దేవుని యొక్క ఉనికిని తెలుసుకొనలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను మనం పొందలేకపోతూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగల దేవ, కృప కలిగిన తండ్రి, ఈనాడు పునీత యాకోబు లేదా జేమ్స్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. మమ్మందరినీ